నమస్తే, వెల్కమ్ టు సాహో టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఇజ్రాయెల్ హమాస్ లో విస్తరిస్తున్న వివాదం. సిరియా రాజధాని డమాస్కస్ ను తాకిన ఇజ్రాయెల్ క్షిపణులు. అహ్మదాబాద్ ముంబై జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడి అగ్ని ప్రమాదం. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ట్యాంకర్. రాజ్యసభలో టీడీపీని తుడిచి పెట్టేశామన్న సుబ్బారెడ్డి. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఏపీ పీసీసీ చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు. కాశ్మీర్ పర్యటనను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ దిగ్గజం. గుల్మార్గ్ పరిసరాల్లోని రోడ్డుపై స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 61 పాయింట్లు కుంగి 21,993 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇజ్రాయెల్ హమాస్ వివాదం విస్తరిస్తోంది. బుధవారం ఉదయం ఇజ్రాయెల్ క్షిపణులు సిరియా రాజధాని డమాస్కస్ ను తాకాయి. ఇరాన్ స్కూల్ సమీపంలోని అపార్ట్మెంట్ ను టార్గెట్ చేశారు. 10 అంతస్తుల ఈ భవనంలోని 4వ అంతస్తు దెబ్బతింది. ఈ దాడిలో 2 వ్యక్తులు మరణించారని, ఆస్తి నష్టం జరిగిందని సిరియన్ నేషనల్ టెలివిజన్ తెలిపింది. ఈ క్షిపణులు గోలన్ హైట్స్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. అహ్మదాబాద్ ముంబై జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ట్యాంకర్ బోల్తా పడటంతో హైవేపై మంటలు చెలరేగి ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. హలో రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేశామని, వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధృవపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని, త్వరలో లోక్సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష టీడీపీ పోటీ చేయాలని భావించిందని, కానీ తమ ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసంతో ఉండటంతో తాము ఏకగ్రీవంగా గెలవగలిగామని పేర్కొన్నారు. స్టెప్ బై స్టెప్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ, తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి. నిన్న ఆర్కే గారు వచ్చారు కదా, కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక, అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఇవే నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి, మళ్ళా ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము
శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కుప్పంలో చంద్రబాబును 35 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ నారా భువనేశ్వరి కుప్పంలో సరదాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పనైపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చేస్తే స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. మేము ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో ఇవాళ భువనేశ్వరి కూడా అదే చెప్పారని తెలిపారు. చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చింది. కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారు. ఈ నెల 26న సీఎం జగన్ వస్తున్నారు. కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హాంద్రీ నీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈరోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది. ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు. కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరిక అయిన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక్కడ ఆయన కూడా గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టే తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి, నేను కంటెస్ట్ చేస్తానని భువనేశ్వరి గారు చెప్పడం చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పోనీ ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని. సో కుప్పం ప్రజలకే ఏమీ చేయని ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇవాళ ఏపీ పీసీసీ చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మస్తాన్ వలి, రుద్రరాజును పోలీసులు అరెస్టు చేశారు. కాగా మరి కాసేపట్లో ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిలారెడ్డి చలో సెక్రటేరియట్ కి బయలుదేరుతున్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీని నేనేమీ అనలేదు. కాంగ్రెస్ వాళ్ళు నా జోలికి రాకండి, అనవసరంగా నా జోలికి వచ్చి మీ చరిత్ర చదివించుకుంటారు. మీరెంత చరిత్రహీనులో డి శ్రీనివాస్ కొడుకుగా నాకే ఎక్కువ తెలుసు. రాజశేఖర్ రెడ్డిని చంపింది ఎవరో కూడా నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్లాపల్లిలో పసిబాలికపై అత్యాచారానికి పాల్పడ్డ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆమె చిత్తూరు వన్ స్టాప్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారని, అయితే పసిబాలికకు జరిగిన అన్యాయాన్ని ఆమె ఖండించకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణికి మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని స్పష్టం చేశారు. గతంలో విజయవాడలో కూడా వినోద్ జైన్ బాలికపై అత్యాచారానికి పాల్పడితే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు ముందుండి కాపాడుకునే ప్రయత్నం చేశారని, ఇది సహించరానిదని మండిపడ్డారు. రామకుప్పంలో జరిగిన ఘటనపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. బాలికకు న్యాయం జరిగేంత వరకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని బల్లపల్లెలో ఒక మైనర్ బాలిక మీద ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు అత్యాచారం చేయడం జరిగింది. ఆ సంఘటన తెలిసిన వెంటనే నిన్ననే పోలీసు అధికారులతో మాట్లాడడం, వాడి మీద చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని, కఠినమైన ఐపీసీ సెక్షన్స్ ద్వారా అతనికి కఠిన శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఐసీడీఎస్ సిబ్బందిని కూడా అక్కడ హాస్పిటల్ దగ్గరికి పంపించి బాలిక యొక్క ఆరోగ్య స్థితిగతులను కూడా వాకప్ చేయడం జరిగింది. ఈ రోజు స్వయంగా నేనే మరి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి వారి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. స్వయంగా బాలిక చెప్పిన విషయాలు ఏంటంటే, తను అత్యంత పాచాచికంగా తెలిసిన వ్యక్తి, ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి కదా అని 12 సంవత్సరాల బాలిక 7వ తరగతి చదువుతోంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడెక్కడో రమ్మన్నారు, గుడి దగ్గరికి తీసుకురమ్మన్నారంటే అతని మాయ మాటలు నమ్మి అతను ఒక కీచకుడని తెలియక పక్కన తెలిసిన వ్యక్తే కదా అని అతని బండిలో వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరూ లేరు కదన్నా అంటే, లేదు నేను నిన్ను వేరే ఉద్దేశంతో తీసుకొచ్చాను అని చెప్పి ఆ అమ్మాయి మీద బలాత్కారం చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయి ఎంత విడిపించుకొని బయటపడాలని ప్రయత్నం చేసినా కూడా ఆ అమ్మాయి చేతులు రెండు కట్టేసి, అదే విధంగా నోట్లో గుడ్డలు కుక్కి మరి ఆ అమ్మాయి మీద దాడి చేయడం ఒక పశువు కంటే హీనంగా, మానవత్వం మరిచి, తనకు కూడా 2 పిల్లలున్నారు, భార్య ఉంది, తల్లి ఉంది, ఇంతమంది ఆడవాళ్ల మధ్య పెరిగిన ఒక పైచాచికత్వము ఎలా వచ్చింది అన్నది నిజంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇంత దరిద్రమైన మనస్తత్వాలు కలిగి ఇంత దారుణానికి ఒడిగట్టే ఆ వ్యక్తి తనకు కూడా ఒక కూతురు ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఈ రోజు ఆ అమ్మాయిని కంప చెట్లలో తోసి ఒళ్ళంతా గాయాలతో ఉంది ఆ బిడ్డ. మరి ఆ అమ్మాయిని రాళ్లు తీసుకొని ముఖం మీద కానివ్వండి, నడుము మీద కానివ్వండి, కాళ్ళ మీద కానివ్వండి రాళ్లతో దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఆ అమ్మాయి కుప్పము ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పాము. అదే విధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ అమ్మాయి మీద విశాఖపట్నంలో సహృదయ సాహితీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రసంగంలో తెలుగు పలుకుబడులు వైచిత్ర అన్న విషయంపై బీవీకే కాలేజీ పూర్వ ప్రధాన తెలుగు ఆచార్య డాక్టర్ దామర వెంకట సూర్యరావు ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన శేఖర మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ, మాతృభాష కోసం ప్రాణత్యాగం చేసిన బంగ్లాదేశ్ యువకులు స్మృతిలో ప్రపంచమంతటా వారి భాష దినోత్సవాలు ఐక్యరాజ్యసమితి సూచనల ప్రకారం నిర్వహించుకుంటారని, మాతృభాషకు పట్టం కట్టి తెలుగు భాష వ్యాప్తికి అందరూ ప్రతిజ్ఞ పూనాలని తెలిపారు. సమావేశంలో ముఖ్య అతిథి డాక్టర్ డివి సూర్యారావు మాట్లాడుతూ, తెలుగు భాషకు సామెతలు, జాతీయాలు గొప్ప సంపదని, సామెతలను లోకోక్తులు అంటారని తెలిపారు. జాతీయతనం, దేశవాళీతనం, దాని నేటివిటీ తగ్గితే ఒక తరం నుంచి ఒక తరం ఈ సామెతలు కానీ పలుకుబళ్ళు కానీ ఏ భాషకైనా గొప్ప సంపద. సామెత ప్రవర్తన అంటాం, ద విట్ అండ్ విజ్డమ్ ఆఫ్ ఎనీ నేషన్ రిఫ్లెక్టెడ్ ఇట్స్ లిటరేచర్ ఫ్యాన్స్. ఒక జాతి యొక్క సంస్కారం కానీ, దాని విజ్ఞానం కానీ, వాళ్ళ హాస్యం కానీ సామెతల్లో ప్రవర్తిలో ద్వారా సామెత, సామ్యం, సామెతలు ఎప్పుడు పోలికలే. పోలిక చెప్తాం అంటే మనం ఒకసారి గుర్తు రాకపోతే అదేదో సామెత చెప్పినట్టు. మనకన్నా పల్లెటూరుకి వెళ్తే వాళ్ళు చాలా సామెత చెప్తారు. ఇంకా ఇప్పుడు అక్కడ రచ్చబండ్లు పోయి
వాళ్ళు టీవీలు చూసుకుంటూ ఉన్నారు. విశ్వకర్మను విశ్వం యొక్క దైవిక వాస్తు శిల్పగా పరిగణిస్తారని, విశ్వంలో ఉద్భవించే ప్రతి అద్భుత సృష్టికి మూలం విశ్వకర్మలని శ్రీ గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి పేర్కొన్నారు. విశ్వకర్మ జూడే సుతార్ మరాఠీ సమాజ్ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని గురువారం 11 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని గోపాలకృష్ణ మఠం ఆవరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మఠాధిపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు జి సంతోష్, ప్రధాన కార్యదర్శి విజయ్, సభ్యులు గణేష్, దయాకర్, దిలీప్, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మలు అనేది పూర్వం ఇప్పుడున్న టెక్నికల్ ఇంజనీర్స్ అనుకోవచ్చు. ఒకప్పుడు వీళ్ళంతా కూడా శిల్పశాస్త్రంలో కానీ వాస్తుశాస్త్రంలో కానీ చాలా ప్రత్యేకమైన స్పెషలిస్టులు. వీళ్ళు విశ్వకర్మగా ఎందుకు పిలువబడుతున్నారంటే విశ్వం కొత్తగా క్రియేటివిటీ అనేది వీళ్ళలో హెరిడిటీగా జీన్స్లో ఉంటుంది. సృష్టికర్త వీళ్ళకి ఇచ్చిపోయిన విశ్వకర్మలకు ఇచ్చిన విశేషమైన ఆశీర్వాదం ఏంటంటే వీళ్ళు ఏది తలుచుకుంటే అది ఇమాజినేషన్లో మన ఆలోచనలో మెదడులో ఉన్నదాన్ని తలుచుకున్న దాన్ని ప్రత్యక్షంగా కనబడే విధంగా చూపించవచ్చు. వీరు ఊహల్లో ఉన్నది, స్వప్నంలో ఉన్నది, ఏది చూసినా కళ్ళు మూసుకొని చూసింది ఊహించిందంతా కూడా ప్రత్యక్షంగా అందరికీ చూపించే బాధ్యత వీళ్ళపైన ఉన్నది. వీళ్ళ దగ్గర విశేషమైన కళలు ఉంటాయి. ఆ కళలన్నీ కూడా వీళ్ళ విశ్వకర్మల దగ్గర ఉంటుంది. ప్రాచీనంలో ముందు నుంచి కూడా మనకు మహాభారతంలో అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విశ్వకర్మలు మాత్రమే పాండవులకు మయసభ లాంటిది కూడా నిర్మించారు. మనకు కంటికి కనబడేది నీళ్ళలాగా కనబడి కూడా అక్కడ నీళ్లు లేకుండా ఉండి, అగ్నిలాగా కనబడి అగ్ని లేకుండా ఉండేట్టుగా కూడా చేసే ఇంత క్రియేటివిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇలాంటి సృజనాత్మకత గల విశ్వకర్మని మనమందరం కూడా ప్రోత్సహించాలి. పరంపరగా వస్తున్న ఈ కులస్తులందరినీ కూడా విశ్వకర్మ దగ్గర ఉన్న టెక్నిక్స్ అన్నీ కూడా బయటకు రావాలి. ప్రాచీన పరంపరలో ఉన్నవన్నీ కూడా వీళ్ళలో కొన్ని శాఖలుగా ఉన్నాయి. కొంతమంది వుడ్తో పనిచేసే కట్టెతో పనిచేసేవాళ్ళు, కొంతమంది రాతితో పనిచేసేవాళ్ళు, కొంతమంది లోహాలతో పనిచేసేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళలో కొన్ని శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నీ కూడా ఏకీకృతమై మన భారతదేశానికి ప్రాచీన పరంపరగా వస్తున్న ఈ విశ్వకర్మల యొక్క సాంప్రదాయాన్ని ఇంకా కంటిన్యూయేషన్ చేయవలసిందిగా మనం. సమ్మక్క సారలమ్మ జాతరలో మొదటి ఘట్టం పూర్తయింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కమలాపూర్, మరిపెల్లి గూడెం, కన్నూరు, మాదన్నపేట గ్రామాల్లో జాతర వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. జాతర పురస్కరించుకుని జాతర కమిటీలు భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా ఇవాళ ఉదయం డప్పు చప్పుళ్ల నడుమ పసుపు కుంకుమలు కంకవనాన్ని తరలించారు. అలాగే సాయంత్రం సారలమ్మను ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెకు తరలించారు. పసుపు కుంకుమ సారలమ్మను గద్దెకు తీసుకువెళ్లే క్రమంలో కోయ పూజారులు శివాలెత్తిపోయారు. రేపు ప్రత్యేక పూజల నడుమ సమ్మక్క గద్దెను ఎక్కడంతో సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమై భక్తుల పూజలు అందుకోనుంది. ఈ కార్యక్రమంలో మర్రిపల్లిగూడెం జాతర కమిటీ చైర్మన్ చందబోయిన రాజు, కన్నూరు జాతర కమిటీ చైర్మన్ నల్లాల సురేష్, మాదన్నపేట జాతర కమిటీ చైర్మన్ బండి అంజన్న, కమలాపూర్ జాతర కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దర్శిలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమితో పాటు పరాభవం ఖాయమని తెలిసే జగన్ చొక్కాలు మడత పెట్టండని సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ఉద్దేశపూర్వకంగా మీడియా సంస్థల ప్రతినిధులపై వైసీపీ రౌడీ ముఠాలు దాడి చేస్తున్నారని, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అత్యాచారాలు, హత్యలను వెలుగులోకి తెస్తున్న మీడియాపై దాడులు చేయడం జగన్ రెడ్డి నిరంకుశత్వ పాలనకు అద్దం పడినట్లు మొన్న రాప్తాడులో శ్రీకృష్ణ అనే విలేకరిపై దాడి, నిన్న కర్నూలు నడిబొడ్డులో ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం వైసీపీ గుండాల జులంకు నిదర్శనం. వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నారన్న కక్షతో మీడియా కార్యకలాపాలపై దాడులు, సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఈ ప్రభుత్వంలో గతంలో కూడా ఇదే విధంగా దాడులు చేశారని, జగన్ రెడ్డి ఎన్ని దాడులు చేయించినా, ఎంతమంది జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేసినా ప్రశ్నించే ప్రజా గొంతుకను ఆపలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మీడియా ప్రతినిధులపై దాడి జగన్ ప్రభుత్వ ఓటమికి కారణమనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూలి అయిందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా తయారైందనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఈ మధ్య జరిగిన సభల్లో, సిద్ధం సభల్లో కానీ ప్రజలు నిలబడలేక వెళ్ళిపోతూ ఉంటే మన పత్రికా సోదరులు తీస్తున్న వీడియోలని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దాడులు చేయడం హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మొన్న రాప్తాడు సభలో అదేవిధంగా జరిగింది, కర్నూలు సభలో అదేవిధంగా జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అవినీతి అరాచక పాలనను బయటికి తీస్తున్న ఉద్దేశంతో మీడియా ప్రతినిధులపై దాడి చేయడం హేయమైన చర్యని తెలియపరుస్తూ, ఇదే విధంగా రాష్ట్రంలో చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా 54 రోజులు మాత్రమే అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరుస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న ఈ మీడియా పత్రికలపై దాడులు కానీ, ప్రధాన ప్రతిపక్షాలపై దాడులు కానీ, అసలు ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే అరెస్టులు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇంతవరకు 24 గంటల్లో ఒక మీడియా ప్రతినిధులపై దాడి జరిగితేనే పోలీసులు అరెస్ట్ చేయలేదంటే ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటనే విషయాన్ని కూడా తెలియపరుస్తూ ప్రతి ఒక్క ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి, చరమగీతం కావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తూ సెలవుస్తున్నాం. దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున దర్శి టౌన్ టీడీపీ నాయకులు, మండల నాయకులు అందరూ ఒకే మాటి మీద, ఒకే తాటి మీద ఖండిస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ మీటింగ్లు పెట్టినా, సిద్ధం మీటింగ్ పెట్టినా, ఇంకో మీటింగ్ పెట్టినా, మీరు సిద్ధం అంటే మీరు సిద్ధంగా ఉండండి, దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ పత్రికా విలేకరుల మీద ఈనాడు, ఏబిఎన్, టీవీ5 లెగిస్తే వాళ్ళ మీద తప్పగా రెండోది నీకు ఏం ఆలోచన లేదు. వాళ్ళ మీద ఎన్ని దాడులు చేసావు, అన్ని దాడులు చేసావు. నీకు కూడా ఒక పత్రిక ఉంది, సాక్షి అనేది ఒకటి ఉంది. రేపొద్దున వచ్చేది మా గవర్నమెంటే. రేపొద్దున నువ్వు ఏ క్షోభ పడతావో ఇంతకన్నా నేను ఎక్కువ ఇది చేయడానికి మేము మా టీడీపీ కార్యకర్తలు కానీ, మా అధినాయకత్వం కానీ సిద్ధంగా ఉంది. ప్రజల గొంతుల్లో ఉన్నది, ప్రజా అభిప్రాయాన్ని తీసుకోవాలా, స్వాగతించాలా. దాన్ని నువ్వు ఇమ్మడలేక కక్షపూరితంగా మీ రౌడీ ముఖాలను పెట్టి, వైసీపీ రౌడీ ముఖాలను పెట్టి మా ఏబిఎన్, టీడీపీ, ఈనాడు వీళ్ళ మీద దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ముందు రోజుల్లో కూడా ఇది పద్ధతి కాదు. ముందు రోజుల్లో ఇదే రిపీట్ అయితే తగిన మూల్యం చెల్లించుకుంటామని తెలియజేసుకుంటూ దర్శి నియోజకవర్గ టీడీపీ వాళ్ళు ఖండిస్తున్నారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన చేపట్టారు. కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించడంతో కార్యాలయ ఆవరణంలోనే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించాలంటూ ఆమె ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలి, తులసిరెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ చావలేని మనుషుల మధ్య రోగాల బారిన పడే కంటే జైలు జీవితమే మేలు అని గురువారం ముస్లిం దర్గా గురువు అల్తాఫ్ రాజా అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దర్గాకు సంబంధించి ముస్లింల సహదులపై థర్మల్ విద్యుత్ కేంద్రం పునాదులు వేసుకుని మాకు మాత్రం బూడిద బొగ్గు మసి కానుకగా ఇచ్చిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బయట బూడిదలో జీవించడం కంటే జైలు జీవితమే మేలని, 10 కాలాలు బతకవచ్చని, బూడిద వల్ల ప్రాణాలు పోవడం కంటే మేలు అన్నారు. ఎవరు పట్టించిన కూడా లేదు. నేను అలా ఉంది బాబా దగ్గర ఏదో నిర్ణయం తీసుకొని చేయండి. అవి ఇస్తా ఉంటారు, ఇవి ఇస్తా ఉంటారు, హెల్త్ అంటారు, ఏ అంటారు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆ రైల్లోనే వస్తారండి, కొమ్మలు నరుగుతారు, అది మీకు ఉందా మేము అంటారు. ఇంతవరకు మాకు చెప్పలేదు. ఇదైందండి ఎంత నల్ల మసి అండి చెప్పండి. ఎలా చెప్పండి ఎంత నోటికి వెళ్ళిపోతాయి. ఉద్యోగం చేసుకుంటే మొత్తం నల్లగా వస్తుందండి మాకు. ఎవరు లేదు సెట్ చేస్తా ఉన్నారు. మన ఈ వాటి పడిపోతుంది, సెట్ లేదు. ప్లాంట్ ముందా దర్గా ముందా? దర్గా ముందండి, ఎప్పటి నుంచి ఉందండి దర్గా. ఎప్పుడు దర్గా ప్లేస్లో దర్గా స్థానంలో ప్లాంట్ వచ్చింది, కానీ ప్లాంట్ స్థానం దర్గా రాదు. 425 కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన బాగ్ అంబర్పేటలోని సీజన్ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న NSUI స్టేట్ చీఫ్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా VH తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని వెంకట్ ఆకాంక్షించారు. క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాశ్మీర్ పర్యటనను ఎంజాయ్ చేస్తున్నారు. క్రికెట్ బ్యాట్ తయారీ పరిశ్రమను సందర్శించారు. అనంతరం మంచు కొండల మధ్య గుల్మార్గ్ పరిసరాల్లోని రోడ్డుపై స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. అమన్ సేతు పక్కనే ఉన్న కమాండ్ పోస్ట్ వద్ద సచిన్ సైనికులతో కాసేపు సరదాగా మాట్లాడారు. खेलते हो क्या पालन भी अटेटे थे यार पता यार चलो लास्ट बॉल बनाओ ये आउट करना पड़ेगा. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:31 సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 72,432 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 61 పాయింట్లు కుంగి 21,993 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.95 వద్ద ప్రారంభమైంది. HDFC బ్యాంక్, NTPC, SBI, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇజ్రాయెల్ హమాస్ లో విస్తరిస్తున్న వివాదం. సిరియా రాజధాని డమాస్కస్ ను తాకిన ఇజ్రాయెల్ క్షిపణులు. అహ్మదాబాద్ ముంబై జాతీయ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడి అగ్ని ప్రమాదం. మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ట్యాంకర్. రాజ్యసభలో టీడీపీని తుడిచి పెట్టేశామన్న సుబ్బారెడ్డి. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఏపీ PCC చలో సెక్రటేరియట్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.
కాశ్మీర్ పర్యటనను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ దిగ్గజం. గుల్మార్గ్ పరిసరాల్లోని రోడ్డుపై స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 61 పాయింట్లు కుంగి 21,993 దగ్గర కొనసాగుతున్న నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.